కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఢిల్లీ 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సైతం పాల్గొన్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చిరు వ్యాపారులకు మేలు కలిగేలా నిర్ణయాలు ఉన్నాయని చెప్పారు నిర్మలా సీతారామన్. పన్ను డిమాండ్ నోటీసుల పెనాల్టీలపై వడ్డీ మినహాయింపు ఇవ్వాలని తీర్మానించారు. అలాగే సిజిఎస్టీ చట్టంలో సవరణలకి ఆమోదం తెలిపారు. జూన్ 30 వరకు జీఎస్టీఆర్ 4 ఫైల్ చేయడానికి గడువు పొడిగించారు. ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ లో మార్పులకు ఓకే చెప్పారు. రైల్వే సేవలకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. ఉక్కు, ఇనుము, అల్యూమినియం అనే అర్థం వచ్చే అన్ని పాల క్యాన్లపై 12% ఏకరూప రేటుని సూచించాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది. కాటన్ బాక్సులు, స్ప్రింకర్స్ పై 12% జీఎస్టీకి ప్రతిపాదించారు. ఎరువులపై జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ ప్రతిపాదనను మంత్రుల బృందం పంపాలని సూచించారు. Finance ministers with two things in our mind. As you know, the pre-budget consultations are going on, and it is a normal practice that we call the state finance ministers also to participate in the pre-budget consultation. The 53rd GST Council meeting has actually taken a lot of decisions on trade facilitation, easing compliance burden, and giving relief to taxpayers in terms of compliance easing out. So this will benefit the traders, MSMEs and taxpayers is my strong view. One is that there was a decision taken today and the GST Council recommended waiving interest and penalties for demand notices. కేంద్ర బడ్జెట్ ముందస్తు సన్నాహక సమావేశం అలాగే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కి హాజరయ్యారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా తోడ్పాటు అందించాలని కోరామని చెప్పారు. నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ మరింత అందుబాటులోకి తేవాలని ప్రతిపాదించామని కూడా చెప్పారు. పన్నుల వాటాల నిధులు రాష్ట్రాలకు సరిగ్గా రావడం లేదని ఆమె దృష్టికి తీసుకొచ్చామన్నారు. షరతులు లేకుండా, ఇతర పరిమితులు కూడా లేకుండా రాష్ట్రాలకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ని మీరు అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళకి కొంత వెసులుబాటు రాష్ట్రాలకి ఉండేటట్టుగా చూడాలని చెప్తుంది. మూలధన వ్యయానికి ప్రత్యేక ఆర్థిక సహాయం పథకాన్ని సంవత్సరానికి 2.5 లక్షల కోట్లకు పెంచి పథకాలని కొనసాగించాలని కూడా కోరటం జరిగింది. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో పునఃసమీక్షించి ఇప్పటివరకు ఉపయోగపడే కొన్ని వాటి వల్ల అనుకున్న లక్ష్యాలు చేరుకోలేకపోతే వాటిని సమీక్షించి ఆప్షనల్గా కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టాలని చెప్తుంది. రకరకాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్తో సహా ఉద్యోగాలు దొరికేటువంటి పరిశ్రమల్ని లేకపోతే ఛార్జీలని, సెస్ లాంటి వాటిని 10% కంటే మించకుండా ఉండేటట్టుగా చూడవలసిందిగా కూడా విజ్ఞప్తి చేయడం. గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరైన దారిలో నడిపేందుకు తోడ్పాటు అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరామన్నారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. బడ్జెట్ సెషన్ సన్నాహక సమావేశంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన మీటింగ్ లో పయ్యావుల పాల్గొన్నారు. ఈ మీటింగ్ కి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సైతం హాజరయ్యారు. రాజధాని, పోలవరం పరిశ్రమలతో పాటు అనేక ప్రాజెక్టులకు ఆర్థిక సహకారాన్ని కోరామని చెప్పారు పయ్యావుల. రాష్ట్రానికి సంబంధించినంత వరకు మనకు చాలా తక్కువ టైం, న్యూ గవర్నమెంట్ ఏర్పాటై జస్ట్ ఒక 1 వీక్ టైంలోనే మనం ఉన్న ప్రపోజల్స్ అన్నింటినీ కన్సాలిడేట్ చేసి రాష్ట్రం నుంచి మనకి ఏం కావాలి, ప్రధానమైనటువంటి అంశాలు ఏం కావాలి అనేటువంటిది ఒక ప్రపోజల్ రూపంలో సబ్మిట్ చేయడం జరిగింది. బైఫర్కేషన్తో వచ్చినటువంటి ఇబ్బందులు, దానివల్ల వచ్చినటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి, ప్లస్ రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా జరిగినటువంటి ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ వల్ల జరిగినటువంటి నష్టాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయడంలో వెసులుబాటు లభించేలా మనకొక స్టేట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కింద కొంత సహకారాన్ని